ఇండియన్ సబ్ కాంటినెంట్ లో కూడా యుద్ధం రాబోతుంది అంటే పాకిస్తాన్ ప్రెసిడెంట్ చాలా పెద్ద మాట అన్నాడు, భారతదేశం మా మీద యుద్ధం చేయబోతుంది అని. సెల్ఫ్ గోల్ ఖ్వాజా మే హమ్ ఘర్ మే ఘుస్కే మారేంగే అని చెప్పి దురంధర్ సినిమాలో డైలాగ్స్ వాడుతున్నాడు. లాస్ట్ టైం ఆపరేషన్ సింధూర్ టైంలో జస్ట్ బార్డర్స్ దగ్గరే జరిగింది ఇది. ఈసారి 200-300 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి మేము కొడతామని చెప్పి ఇవాళ ఆయన బయటకు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇంత నిర్సిగ్గుగా ఇలాంటి టైంలో భారతదేశం మీద అభాండాలు వేయడానికి ఎందుకు వస్తారు మీరు ఆలోచించండి ఒకసారి. బికాస్ ఇప్పుడు ప్రపంచం కొంచెం అన్స్టేబుల్ గా ఉంది. ఇలాంటి టైంలో ఏ హడావడి చేసినా కూడా ఎవరు పట్టించుకోరు. అండ్ ఆల్సో ప్రియంప్టివ్ స్ట్రైక్ అనే పేరుతో మన పని మనం చేసుకుంటున్నా కూడా లాస్ట్ టైం వాళ్ళు బాగా దెబ్బతిన్నారు కాబట్టి దాని రివెంజ్ వాళ్ళు తీర్చుకోవడానికి ఖచ్చితంగా వాళ్ళు చూడొచ్చు. వాళ్ళ స్టేట్మెంట్స్ అలా ఉన్నాయి. మీరు ప్యారల్ గా అందుకే యూఎస్ థింక్ ట్యాంక్స్ ఇవన్నీ చూసినా కూడా 2026 లోపల ఇంకొక యుద్ధం జరగబోతుంది భారతదేశానికి పాకిస్తాన్ అని చెప్పి చాలా ఆర్టికల్స్ ఉన్నాయి. ఈవెన్ మన దేశంలో కూడా చాలా ఆర్టికల్స్ వచ్చాయి. ఒకవేళ అలాంటి టైమే కనుక వస్తే మనం లాస్ట్ టైం చూపించినట్టు మనం బ్రూట్ ఫోర్స్ చూపించడంతో పాటు నెరేటివ్ వార్ఫేర్ లో మనం 2 స్టెప్స్ ముందు ఉండాలనే విషయం మనం గ్రహించాలి. పాకిస్తాన్ ఏదైతే దొంగాట ఆడుతుందో, చేయని విషయాలు చేశానని చెప్తుందో, అలాంటి టైంలో మనం నెరేటివ్ గా వీ నీడ్ టు బి అహెడ్. మనం ఇంకా చాలా అవేర్ గా ఉండాలి. వీ నీడ్ టు బి వెరీ అలర్ట్. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్ స్వామి.